guys, welcome back. సో ఈరోజు అయితే ఆల్రెడీ తమ్నెల్ చూసినారు కదా, అర్థమైపోయి ఉంటుంది. సో ఈరోజు అయితే సంజయ్ స్కూల్లో మలక్పేటలో అయితే ఈవెంట్ ఉందన్నమాట, సౌండ్ సిస్టమ్ది. సో దానికి వెళ్తున్నా, వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు అంటే సౌండ్ అంటే ఏందో మీకు అంటే చూపిద్దామని అంతే, ఒక కంటెంట్. సో ఎవరైతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా వేసుకోండి. వీడియో స్కిప్ చేయకండి, మొత్తం చూడండి. అంటే అయితే వీడియో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఓకే, సో నేను ఎప్పుడైతే స్టార్ట్ అవుతున్నా అక్కడికి వెళ్ళి మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు ఇంటర్నెట్ స్టార్ట్ అవుతున్నా, అక్కడికి వెళ్ళినాక మళ్ళీ వీడియో చూపిస్తాను. ఓకే, సో గాయ్స్, సో స్కూల్కి అయితే వచ్చేసినాము. LNH మిక్సర్ అనమాట. సో ఉంటుంది 16 ఛానల్ మిక్సర్. ఇక్కడ నుంచి సౌండ్ ఆపరేటింగ్, అవి యాంప్ కూడా వస్తుంది. 2 యాంప్స్ ఉంటాయి అందులో. సో గైస్, ఇదన్నమాట సెటప్, కనిపిస్తుంది కదా. సో ఇవి యాంప్స్, 2 యాంప్స్, పవర్ యాంప్స్. ఇది క్రౌన్ XI 2500 అండ్ LXX 802 ఇది. అండ్ నెక్స్ట్ ఇది మిక్సర్ LNH Z24 అనమాట. సో ఇదంతా సెటప్. ఇది స్టేజ్, అది మానిటర్, అండ్ ఈ మానిటర్ కోసము ఇది ఒక యాంప్, స్కూల్ వాళ్ళది యాంప్. సో ఇదంతా సెటప్ అని ట్రస్, లైటింగ్ అంతా. సో గైస్, ఇది సెటప్. సో నేను ఇక్కడ నించొని స్టేజ్ పైన మొత్తం మానిటరింగ్ చేయాలన్నమాట. సో ఇదైతే లైట్స్ది. సో DMX అనమాట, ఇది మీకు తెలిసినే ఉంటుంది. సో దీన్ని ఎట్లా ప్లే చేస్తే ఇక్కడ లైట్స్, అక్కడ లైట్స్ కనిపిస్తున్నాయి కదా, లైట్స్ అవి ప్లే అవుతాయి అనమాట. లొకేషన్ చాలా బాగుంది కదా గైస్. లొకేషన్ ఎట్లుందో కామెంట్ చేయండి, మీకు చూపిస్తా మొత్తం. సో ఇక్కడ నుంచి సెటప్ అనమాట. ఇదంతా నేను స్టేజ్ పైన మానిటరైజింగ్ చేయాలి మొత్తం. సో ఇది ఎంట్రీ. సో ఒకసారి సోఫా క్వాలిటీ చూసారు కదా, చూడండి ఒకసారి. సో మొత్తం 3 బిల్డింగ్స్ ఇవి, విత్ చైర్స్. సో ఇది ట్రస్, లైటింగ్ కోసం వేసినారు ఇది. సో అక్కడ నుంచి అక్కడ వరకు గ్రౌండ్ ఉందన్నమాట. సో ప్యాలెస్ అన్నా కదా ఇదే అనమాట. సో గైస్, ప్యాలెస్ అన్నా కదా ఇదే అనమాట ప్యాలెస్. సో ఇది ఎంట్రీ, చాలా బాగుంటుంది లోపలికి. కాకపోతే ఇప్పుడు అలౌ లేదు, కాకపోతే పోలేం మనం అంతే. సో ఇక్కడ నుంచి అక్కడికి ఒక బిల్డింగ్, ఇదొక బిల్డింగ్, అండ్ అక్కడ ముందు ఇంకో బిల్డింగ్ కడతారు, ముందుకెళ్ళి చూపిస్తా. సో సెటప్ ఎట్లుందో మీరు కామెంట్ చేయండి, లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. సో ఇదంతా డిన్నర్ అనమాట. అక్కడ టెంట్ వేస్తున్నారు కదా, ఇదంతా డిన్నర్. సో 5 o'clockకి స్టార్ట్ అంట. సో మన సెటప్ అయితే అయిపోయింది. సో ఈ సెటప్ కావాలి. సో ఇవి మన టాప్సే, కనిపిస్తున్నాయి కదా, చూపిస్తా. సో అందరూ బిజీ ఉన్నారు. సో LED పవర్ క్యాన్స్. సో స్టార్టింగ్ గెస్ట్ సోఫా. సో ఇది మన స్పీకర్స్ అనమాట, JBL JRX 100. సో ఒక్కసారి సౌండ్ వింటే మాత్రం చాలా బాగుంటుంది. నేను ఆన్ చేసినప్పుడు చూపిస్తా.
సో ఇది మానిటర్ లాగా. అయితే ఫౌండర్ అన్నమాట. సో సెయింట్ జోసెఫ్ ఫౌండర్. సో కనిపిస్తుంది కదా ఇక్కడ, సెయింట్ జోసెఫ్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫౌండర్ అండ్ సెక్రటరీ. సో ఇది డెకరేషన్. సో ఇది కూడా మన టాపే, JBL GRX 100. సో ఇది B బ్లాక్, ఇది C బ్లాక్, ఆ ముందు A బ్లాక్. సో ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత మంచిగా ఉంది గైస్. ఇదైతే స్టేజ్, ఇదైతే స్క్రీన్, కేసెస్, ఫ్లైట్ కేసెస్. సో ఇక్కడంతా సో ఒకసారి వ్యూ చూడండి ఎంత బాగుంది ఇక్కడ నుంచి, ఎంత బాగుంది కదా వ్యూ. లొకేషన్ స్టేజ్ కానీ అసలు సూపర్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి. సో ఇది పోడియం సెయింట్ జోసెఫ్ స్కూల్ వాళ్ళది. అండ్ దీస్ ఆర్ ద అవార్డ్స్ విచ్ దే వన్. కనిపిస్తుంది కదా నీట్గా. సో ఇదైతే స్క్రీన్ 8x12 అనుకుంటా దీని సైజు, చూస్తే అర్థమవుతుంది. సో ఇది గెస్ట్. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం మామూలుగా లేదు గాయస్, నిజంగా అసలు ఒక రేంజ్లో ఉంది ఇక్కడ నుంచి. సో ఇది కూడా మనం మానిటరే. దిస్ ఈజ్ అ స్టూడియో మాస్టర్ మానిటర్. సో ఇది కర్టన్. సో ప్రోగ్రామ్స్ అవ్వగానే కర్టన్ అనేది డౌన్ అయిపోతుంది. దీస్ ఆర్ ద లైట్స్. 6 మైక్స్ అన్నమాట, 6 మైక్ స్టాండ్స్ విత్ 6 మైక్స్. సో మళ్ళీ మన సెటప్ దగ్గరికి వెళ్ళిపోదాము. సో మన కోసం చైర్స్ కూడా ఉన్నాయి. సో ఇది నా ల్యాప్టాప్ బ్యాగ్లో ఉంది. సో అంతే గాయస్. సో ఇక ఈవెంట్ స్టార్ట్ అయినాక మీకు మళ్ళీ చూపిస్తాను ఇంకో వీడియో. సో నాకు ఇది అయితే ప్యాషన్ అనమాట, మంచిగా అంటే మిక్స్ చేయడం కానీ సౌండ్ నడిపించడం ఒక ప్యాషన్ ఉంటుంది కదా. సో అదొక ప్యాషన్ లాగా అంతే. సో అందుకే ఈవెంట్. సో క్రౌన్ చూసినారు కదా, యాంప్స్. ఇది కొత్త యాంప్. సో అందరైతే వస్తున్నారనమాట. సో ఈవెంట్ స్టార్ట్ కాబట్టి సో అప్పటి వరకు అయితే డాన్సెస్ రిహార్సల్స్ అయితే అవుతున్నాయి అనమాట. సో చూడండి, లాస్ట్ వరకు వీడియో చూడండి.
సో ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. సో చూసారు కదా ఎంట్రన్స్ అయితే ఎలా ఉందన్నమాట. సో ఫుల్లీ డెకరేటెడ్. సో లైట్స్ ఒకటే ఆన్ చేయడం లేట్ అనమాట. కొంచెం నైట్ అవుతాయి, సో లైట్స్ అయితే ఆన్ అవుతాయి. సో మీకు ముందు కనిపిస్తుంది కదా 25 years జూబ్లీ. సో గాయస్, సో స్కూల్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఆల్రెడీ ఉన్న వాళ్ళకైతే అడగండి, సూపర్బ్ అంటే సూపర్బ్ ఉంటుంది. ఎవ్రీ స్పోర్ట్ కానీ స్టడీస్ కానీ చాలా సూపర్బ్ ఉంటుంది. సో గాయస్ 25 years చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది. సో చూడండి, మీరు మొత్తం చూడండి, ప్యాలెస్ కానీ వ్యూ కానీ. ఆల్రెడీ లైట్స్ అయితే ఆన్ చేసేసాము. సో చూడండి, ఇక్కడ మెయిన్ వ్యూ అయితే ప్యాలెస్ గాయస్, బెస్ట్ ప్యాలెస్ ఎవర్ అనమాట. సో ఇక్కడ మలక్పేట్ ఏరియాలో. సో మీరు గూగుల్లో సర్చ్ చేయండి ఏజీ ప్యాలెస్, ఆస్మాన్ గఢ్ ప్యాలెస్ అని, మీకు చూపించేస్తుంది. సో చూసారు కదా, ఫుల్లీ డెకరేటెడ్ విత్ లైట్స్ అనమాట. అండ్ ఆల్ ద చిల్డ్రన్ అండ్ స్టాఫ్ ఆర్ వాలంటీర్స్, సో వాళ్ళందరూ రెడీగా ఉన్నారనమాట వచ్చే గెస్ట్ అందరినీ రిసీవ్ చేసుకోవడానికి. సో ఆల్ ఫోటోగ్రాఫర్స్. అండ్ సో గాయస్, ఈ స్కూల్ వచ్చేసి CBSE సిలబస్ అనమాట. సో ఆల్మోస్ట్ మీకు తెలిసి ఉంటుంది స్కూల్ గురించి. సో స్పోర్ట్స్లో అయితే నంబర్ 1 అనమాట. సో అండ్ ఆల్ అంటే అందరు పిల్లలు కూడా, చిన్న పిల్లలు కూడా, సో వాళ్ళు స్పోర్ట్స్లో ఉండాలని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. సో ఎట్లా అంటే బాస్కెట్బాల్, ఫుట్బాల్, సో కోర్ట్స్ అన్నీ ఉన్నాయి అక్కడ. సో ఏది తక్కువ లేదు స్కూల్లో. సో గాయస్, ఫైనల్గా ఈవెంట్ విషయంలో వస్తే, పైన చూసారు కదా సిరీస్ లైట్స్ అంటారు అనమాట దాన్ని. సో ఫుల్లీ సిరీస్ లైట్తో అయితే డెకరేషన్తో నిండిపోయింది అనమాట. సో స్కూల్ మొత్తం ఒక రకంగా అందంగా కనిపిస్తుంది. ఫోన్లోనే ఇంత అందంగా కనిపిస్తుంది, ఇంకా రియాలిటీలో వచ్చి చూస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచనలో చూడండి. సో చూసారుగా ఫోటోగ్రాఫర్స్ ముందు గెట్స్ సోఫాస్. సో ఆల్ టీచర్స్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద ఈవెంట్. సో గాయ్స్, ఫైనల్గా టైం రానే వచ్చింది. 6:30 quarter to 7 అవుతుంది. సో ఈవెంట్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది గాయ్స్, చూడండి. సో గాయస్, ఇక్కడ నుంచి అయితే ఈవెంట్ స్టార్ట్ అనమాట. సో పిల్లలందరూ ఏదైతే ఈవెంట్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తారో, సో అదంతా ఇక్కడ ఉంటుందన్నమాట. సో చూడండి, కర్టన్ అయితే ఓపెన్ అవుతుంది. కర్టన్ అయిపోతే డ్యాన్స్ ప్రాక్టీస్ ఉంటుంది. అండ్ గాయస్, మొత్తం వ్యూ నేనైతే మీకు టెర్రస్ పైకి వెళ్ళి, స్కూల్ టెర్రస్ పైకి వెళ్ళి చూస్తాను. ఒకసారి చూడండి, మీకు నచ్చితే కనుక కింద కామెంట్ చేయండి.